ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 24వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. 24వ కీర్తన. ఈ కీర్తన దావీదు రాశాడు. పరిశుద్ధమైన మందసాన్ని యెరూషలేముకు తిరిగి రావడాన్ని పురస్కరించుకొని ఈ కీర్తన రాయబడింది. ఫిలిస్తీయులు మందసాన్ని 7 నెలలు తమ యొద్దే ఉంచుకున్నారు. చివరికి దేవుని ఉగ్రతను తట్టుకోలేక మందసాన్ని తిరిగి దాని స్వస్థలానికి పంపించేశారు. సమూయేలు, సౌలు రాజు వారి దినాల్లో మందసము కిర్యత్యారీములో ఉండిపోయింది. దావీదు సియోను కోటను యెబూసీయుల యొద్ద నుండి స్వాధీనం చేసుకున్న తర్వాత మందసాన్ని యెరూషలేమునికి తెచ్చే ప్రయత్నాన్ని చేశాడు. ఇప్పుడు మరొక్కసారి మందసం స్వస్థలానికి ప్రయాణమైంది. మందసాన్ని తెస్తున్న సమయంలో అర్పించిన బలులను గూర్చి, సంగీత నాట్యాలను గూర్చి చరిత్ర మనకు చెబుతా ఉంది. యెరూషలేములో దేవాలయము నిర్మించినప్పుడు అనుదిన ఆరాధనా కార్యక్రమంలో భాగంగా రకరకాల పాటలు పాడేవారు. సోమవారం నాడు 48వ కీర్తన, మంగళవారం 82వ కీర్తన, బుధవారం 94వ కీర్తన, గురువారం 81వ కీర్తన, శుక్రవారం 93వ కీర్తన, విశ్రాంతి దినమున 92వ కీర్తన పాడేవారు. ఆదివారమున 24వ కీర్తన పాడేవారు. ఆదివారమున 24వ కీర్తన పాడేవారు. యేసు ప్రభువు మరణపు సంకెళ్ళు తెరిచి సమాధి నుండి లేచిన దినాన దేవాలయ గాయక బృందం విజయాన్ని సూచించే 24వ కీర్తన పాడేవారు. 24వ కీర్తన పాడేవారు. మొదటి 2 వచనాలు చూస్తే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ప్రభువు ఈ విశాల విశ్వం మీద ఉన్న హక్కును తిరిగి పొందాడు. నక్షత్ర మండలం, ఈ సర్వ సామ్రాజ్యం అంతా కూడా ఆయనదే. తమ తమ కక్షలలో, పరిధులలో తిరుగుతున్నటువంటి నక్షత్రాలు, ఉపగ్రహాలు, గ్రహాలు అన్నీ ఆయనవే. 100 బిలియన్ల నక్షత్రాలు ఒక కక్షలో తిరుగుతూ ఉంటే, ఒక నక్షత్రపు అంచుకు మరొక నక్షత్రపు అంచుకు మధ్య దూరం 30,000 కాంతి సంవత్సరాల దూరం. ఇది ఒక సామాన్యమైన నక్షత్రం అన్నమాట. సూర్యుడు తన కక్షలో తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ మిగిలిన గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి. సిఎస్ లూయిస్ అనేటువంటి ఆయన భూమిని నిశ్శబ్ద గ్రహం అన్నాడు. నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ కూడా దేవుని సింహాసనం చుట్టూ తిరుగుతూ పాటలు పాడతాట. భూమి ఒక్కటే నిశ్శబ్దంగా ఉంటుంది. దీనిని నిశ్శబ్ద గ్రహం
అనడం కంటే ఏడ్చే గ్రహం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే భూగోళం నిశ్శబ్దంగా లేదు, అది ఏడ్పులతోనూ వేదనలతోనూ నిండినటువంటి గ్రహం గోళం. లోకమందంతటా సంచారం చేసేటువంటి దేవుని కన్నులు ఆకాశ మండలాలన్నింటిలో తిరిగి భూమిని తిరుగుబాటు చేసే భూగోళాన్ని, పాపము శాపముతో నిండిన గ్రహాన్ని చూస్తున్నారు. భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. ఈ విశాల విశ్వంలోని గ్రహాలన్నీ ఆయనకు విధేయత చూపుతున్నాయి, ఒక్క భూమి తప్ప. ఈ విశాల విశ్వంతో పోలిస్తే ఈ భూమి చాలా చిన్నది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలను బట్టి ఇది దేవునికి ప్రాముఖ్యమైనది. ఇది దేవునికి ప్రాముఖ్యమైనది. దేవుడు మానవులను సృష్టించక ముందే విశ్వమంతా కలుషితమైపోయింది. సాతాను వాడి అనుచరులు దేవుని మీద ద్వేషంతో భూమిని పాపంలోకి లాగేశారు. అయితే సాతానుకు తెలియంది ఏంటంటే, హవ్వ ద్వారా మానవ జాతిని నాశనానికి లాగిన దానికంటే ముందే ఈ భూమి పోరాట వేదిక అవుతుంది అని దేవుడు ముందే నిర్ణయం చేశాడు. భూమి రెండు సైన్యాల మధ్య ఉంది. మొదట దేవుని యొక్క సైన్యం. దేవుడు సాతానును భూమి మీద దాడి చేయడానికి అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సాతాను సైన్యం మీద దాడి చేస్తాడు. ఈ పోరాటం అంతా కూడా కల్వరిలో జరిగిపోయింది. ఈ భూమి మానవుల పాపాన్ని మోస్తూ తిరుగుతూ ఉంది. భూమి నాశనానికి విడిచిపెట్టబడలేదు, కానీ పోరాట వేదికగా ఎన్నుకోబడింది. సహాయం రాబోతుంది. ఈ భూమి యెహోవాదే. ఆయన తన సొత్తును తాను తీసుకుంటాడు. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే ఒక ప్రశ్న వేయబడింది. 3వ వచనంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తము దేవునికి చెందినవే. 1000 కొండల మీద పశువులు నావే అన్నారు ఆయన. గనులలో ఉన్న సంపదలన్నీ ఆయనే. నదులు, కొండలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయనవే. దేవుడు ఈ భూమి అంతటిలో ఒక ప్రాంతాన్ని తన కొరకు తీసుకున్నాడు. అదే ఇశ్రాయేలు దేశం. అరబ్బులు దాన్ని స్వంతం చేసుకోవాలని ఉగ్రవాద చర్యలకు దిగారు. అయితే అది వారిది కాదు, అది దేవునికి చెందినది. ఆ భూమిని దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చాడు. ఇష్మాయేలుకు కాదు, యూదులకు ఇచ్చాడు, అరబ్బులకు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శక్తి దానిని వాళ్ళ చేతిలో నుండి తీసుకోలేదు. ఆ ప్రాంతం అంతటిలో ఆయన యెరూషలేమును ప్రత్యేకించాడు. ఐక్యరాజ్య సమితి దాన్ని అంతర్జాతీయ పట్టణంగా పరిగణించవచ్చు, కానీ దేవుడు ఆ పట్టణాన్ని తనది అని అంటున్నాడు. అది మహారాజు పట్టణం అని పిలువబడతా ఉంది. యెరూషలేములో 2 ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి సియోను కొండ, రెండోది పరిశుద్ధ స్థలం. సియోను పర్వతాన్ని దావీదు యెబూసీయుల నుంచి గెలుచుకున్నాడు. దాన్నే దావీదు పట్టణం అని కూడా అనేవారు. పరిశుద్ధ స్థలం అనేది మొరియా కొండ. ఆ తర్వాత దాని మీద దేవాలయం కట్టబడింది. ఈ కీర్తనకు సంబంధించినంత వరకు ఇవి ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు. సియోను పర్వతము ఇశ్రాయేలులకు బలమైన దుర్గం. అది ఎవరి చేతిలో ఉంటే యెరూషలేము వాళ్ళ చేతిలో ఉంటుంది. దావీదు అక్కడ దేవాలయాన్ని నిర్మించక ముందే అది పవిత్రమైన జ్ఞాపకాలు గల స్థలంగా ఉండేది.
ఈ మొరియా కొండ మీద అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిగా ఇచ్చాడు. మొరియా అనేటువంటి మాటకు యెహోవా ముందుగానే చూచెను అని అర్థం. ఇది ఆత్మీయ శక్తికి కేంద్రం. ఇప్పుడు మనం ప్రభు యొక్క పిలుపును చూద్దాం. మన ముందున్న దృశ్యం అలా ముందుకు సాగి 1000 ఏండ్ల పరిపాలన వరకు వస్తే, ఆ దినాన ఇశ్రాయేల్ భూమి ఈ కొన నుండి ఆ కొన వరకు ఉన్న మహావిశాల సామ్రాజ్యానికి కేంద్రమవుతుంది. యెరూషలేము ప్రపంచ రాజధాని. రాజాతి రాజుకు తమ మద్దతు తెలపడానికి అన్ని దేశాల వారు యెరూషలేముకు వస్తారు. యెరూషలేములో లౌకిక శక్తి సియోను కొండ మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా మొరియా పర్వతం మీద కేంద్రీకరించి ఉంటుంది. ఈ 2 పర్వతాలు ప్రపంచమంతటికి ముఖ్య కేంద్రాలుగా ఉంటాయి. ఇప్పుడు ప్రభు ఒక సవాలు విసురుతున్నాడు. యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అంటే ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నత స్థానం ఎవరికి కావాలి? సియోను పర్వతం మీద నుండి అధికారం చేయగోరేవారు ఎవరు? అంటే పరిశుద్ధ సన్నిధిలో నిలువగలిగేవారు ఎవరు అంటున్నాడు. దావీదు దినాల్లో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెరను చించివేసినట్లు గేట్లను బార్లాగా తెరిచేసి అందరిని ఆహ్వానించినట్టు మనం చూస్తాం. పరిశుద్ధ స్థలంలోనికి రాగలిగిన వాడెవడో? ఇది చూడండి ఎంత అద్భుతమైన పిలుపు. ఈ ప్రశ్నకు జవాబు కూడా ఇవ్వబడింది 5-6 వచనాల్లో. రాబోయే స్వర్ణయుగంలో ఇటువంటి పదవులు, ఉన్నత పదవులు అందరికీ దొరకవు. మనం వాటిని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే కలిగే అర్హత ఏంటంటే మనం క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తును పోలిన జీవితం అన్నమాట. ఎవరు ఎక్కుతారు అంటే, ఎవరు నిలబడతారంటే నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము గలవారే అంటున్నాడు. నిర్దోషమైన చేతులు అంటే బయటకు కనిపించే జీవితం. శుద్ధమైన హృదయం అంటే అంతరంగ జీవితం. దేవుడు చేతుల్ని హృదయాన్ని కలుపుతున్నాడు. ఎందుకంటే మన హృదయాన్ని బట్టే మన పనులు ఉంటాయి. మన హృదయాన్ని బట్టే మన పనులు ఉంటాయి. ఎవరు ఎక్కగలరు, ఎవరు నిలవగలరు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక అంటున్నాడు. వ్యర్థమైనది అంటే పనికి రానిది, అవసరం లేనిది అని అర్థం. సొలొమోను వ్యర్థమైన లోకం కోసం రాబోయే కిరీటాన్ని, రాజ్యాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టి అసలైన దాన్ని పోగొట్టుకున్నాడు. ఏ లోకం కోసం నువ్వు జీవిస్తున్నావు? నీ కోరికలేంటి? అవి పైనున్న వాటిని వెతుకుతున్నాయా? తండ్రి కుడిపార్శ్వమందున్నటువంటి క్రీస్తును చూస్తున్నాయా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరు ఎక్కగలరు, ఎవరు నిలవగలరు అంటే క్రీస్తు వంటి మాటలు కలిగిన వారు. కపటముగా ప్రమాణం చేయకయు అంటే నమ్మకమైన వారి కోసం దేవుడు చూస్తున్నాడు అన్నమాట. వారి నోట మాట హామీ పత్రంలాగా చెప్పిన దాన్ని సంతోషంగా సరి అయిన సమయానికి చేస్తూ మాట నిలబెట్టుకునే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఎక్కగలరు, ఎవరు నిలవగలరు అంటే క్రీస్తును పోలిన జీవితం కలిగిన వారు, క్రీస్తును పోలిన ఆలోచనలు కలిగిన వారు, క్రీస్తు వంటి మాటలు కలిగిన వారు మాత్రమే అక్కడ నిలవగలరు, ఎక్కగలరు. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే ప్రభు వస్తున్నాడు. ఈ కీర్తన ముగింపు వచనాల్లో 5 సార్లు క్రీస్తు రాబోయే మహిమగల రాజుగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి అనే మాట 2 సార్లు వచ్చింది. మహిమగల ఈ రాజు ఎవడు అనే ప్రశ్నకు బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా అని జవాబు ఇవ్వబడింది. అదే ప్రశ్న రెండోసారి వేయబడినప్పుడు మహిమగల ఈ రాజు ఎవడు అనే ప్రశ్నకు సైన్యములకు అధిపతి యెహోవాయే అని జవాబు వచ్చింది.
7-8 వచనాలు చూస్తే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని, ఈ మూడింటిని జయించాడు ఆయన. శరీరం, లోకం, సాతాన్. 40 దినాలు ఉపవాసం ఉండి బలహీనంగా ఉన్నప్పుడు సాతాను వచ్చి ఆయన శోధించాడు. ప్రతి విధమైన శోధనను ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించారు. ప్రతి విధమైన శోధనను. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఇవి చాలా భయంకరమైనటువంటి శోధన. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర సాతాను ప్రతిసారి ఓడిపోయాడు, ప్రభువే జయించాడు. సాతాను ఆయనకు అప్పగింపబడేలా చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించబడేలా చేశాడు. అందుకే కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, హేళన, ఉమ్మి వేయుట, సిలువ వేయుట, అపహాస్యం చేయుట, సిలువ మీద నుంచి దిగి రమ్ము అని పిలుచుట, చివరికి సమాధిలో పెట్టి మూసివేసి కథ ముగిసిపోయింది అనుకున్నాడు. అయితే అదంతా వ్యర్థమే. ఆయన యుద్ధశూరుడు. బాలుడుగా, యవ్వనస్తుడుగా, ఇంటిలో, బయట పనిలో, సమాజ మందిరంలో ఒక్కసారి కూడా సాతాను మీద ఆయన చిన్న విజయం కూడా సాధించలేకపోయాడు. ప్రతి చోట, ప్రతి సమయంలో ప్రభువే జయించాడు. అన్ని విజయాలకు పరాకాష్ఠగా ఆయన సమాధిలో నుండి లేచాడు అనమాట. ఆయన యుద్ధశూరుడు. 40 రోజులు ఆయన శిష్యులకు, ఇతరులకు కనిపించాడు. చివరిగా ఒలీవల కొండకు శిష్యులందరినీ రమ్మని చెప్పి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. మేఘాలలో ఆరోహణమయ్యాడు. ఈ సంఘటన ఎంత గొప్పదంటే సువార్తలన్నిటిలో, అపొస్తలుల కార్యంలో ఇది రాయబడింది. పరిశుద్ధాత్ముడు ఈ సంఘటన గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో వారికి తెలియదు. యేసు ప్రభువు నక్షత్ర మండలాన్ని దాటుకుంటూ వెళ్ళి మహిమలో ప్రవేశించాడు. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడనే అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు వారు తాను చేసిన యుద్ధానికి గుర్తుగా గాయపడిన తన చేతులను ఎత్తి చూపించాడు. గుమ్మములు తెరవబడ్డాయి. ఆయన వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యాడు. రెండవ ప్రశ్న 9-10 వచనాల్లో మనం చూస్తే, గుమ్మములారా మీ తలల పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మేము లేవనెత్తుకునుడి. మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ఆ మహిమగల రాజు అంటాడు. 8-9 వచనాల మధ్య ఎన్నో శతాబ్దాలు గడిచిపోయాయి. ప్రభు తన ఆత్మ ద్వారా సంఘాన్ని సమకూరుస్తున్నాడు. ప్రతి వంశము నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడే ప్రజల నుండి, తన పేరు పెట్టబడి ఎవరునూ లెక్కింపజాలని విస్తారమైన జనసమూహాన్ని సంఘముగా ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడు. తిరిగి జన్మించిన పరలోకం వైపు ప్రయాణిస్తున్నటువంటి సంఘం దాని వేళ్ళు నిత్యత్వంలో నాటుకుని తరతరాలుగా వ్యాపిస్తూనే ఉన్నాయి. ధ్వజములెత్తిన సైన్యముల వలె నిలవబడి ఉన్న ఈ సంఘం అంటే సాతానుకు చాలా భయం. ఇప్పుడు సమయం సమీపిస్తూ ఉంది. పందెంలో పరిగెత్తే బలమైన వాని వలె క్రీస్తు సింహాసనాన్ని దిగి వస్తున్నాడు. బోర శబ్దం వినబడుతుండగా ఆయన వధువు సంఘం కొరకు వస్తాడు. నా ప్రియులారా రమ్ము అని పిలుస్తాడు. సంఘం ఎత్తబడే సమయం సమీపించింది. విశ్వాసులు సమాధులలో నుండి ఒక్క క్షణంలో వారి సమాధులు తెరవబడి ఖాళీ అయిపోతాయి. వాళ్ళు మేఘాల్లోకి ఎగిరిపోతారు. సాతాను శక్తులు కూలిపోబోతున్నాయి. సంఘము, పాత నిబంధన పరిశుద్ధులు, దేవదూతలు, ప్రభు అందరూ కలుసుకొని ఉన్నారు. చివరిగా అసంఖ్యాకమైన జనసమూహం రాజుతో కలిసి పరలోకపు గుమ్మముల దగ్గర నిలిచాయి. గుమ్మములారా మీ తలల పైకెత్తుకునుడి, పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి అనే కేక వినబడింది. ద్వారపాలకుడు అడుగుతున్నాడు, మహిమగల ఈ రాజు ఎవడు? ఈసారి ప్రభు తన రక్తము చేత కొన వారందరినీ చూపిస్తా ఉన్నాడు.
సైన్యములకు అధిపతియగు ప్రభు ఆయనే ఈ మహిమగల రాజు అనే కేక వినబడింది. పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. మనం నిత్యం ఆయనతో పాటు ఉంటాం. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆయన సన్నిధిలో ఎవరు నిలవగలరో, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలబడగలరో అప్పుడు తెలుస్తుంది. ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.